So boys, Samir boy is riding the Z9. I'll ride the Suzuki GSX 1000. एक मिनट, चलो. ఇనిషియల్ స్టార్ట్, కొంచెం వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ గోప్రో వ్యూ కూడా కొంచెం మార్చాలి ఎందుకంటే సూపర్ స్పోర్ట్ కదా. బండి 200+ కిలోస్, కాకపోతే నించినప్పుడు స్ట్రైట్ ఉన్నప్పుడు లైట్ అనిపిస్తుంది. గ్లౌజ్ వేసుకోలేదు ఎందుకంటే థ్రాటల్ రెస్పాన్స్ కొంచెం అర్థమవుతుంది కదా. ఇనిషియల్గా మనము ఒకటేసారి మళ్ళీ థ్రాటల్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పేసి ఐ హావ్ రిమూవ్డ్ మై గ్లౌజ్. మెల్లనే వెళ్దాం, బట్ యా పర్ఫెక్ట్. అరే క్లచ్ ఎంత టైట్ ఉంది బాబ్. క్లచ్ నీడ్స్ ఎ సర్వీస్, డెఫినెట్లీ నీడ్స్ ఎ సర్వీస్ ఆర్ ప్రాబబ్లీ ఎ న్యూ క్లచ్. నాట్ ప్లేట్స్ బట్ యా 22,000 తిరిగింది బండి. అండ్ దీంట్లో ఏబిఎస్ లేదు. ఫర్ ఆల్ ద బాయ్స్ అవుట్ దేర్ ఇస్ నో ఏబిఎస్ అండ్ దిస్ ఫర్ యూ ఇస్ GSX-R 1000. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే బండి చాలా కిందికి ఉంది, అంటే ఏమంటారు రైడింగ్ పొజిషన్ అంటారు కదా, చాలా కిందికి ఉంది. అండ్ ఫ్లిక్ చూడండి ఎట్లయితుందో, చాలా ఈజీగా ఫ్లిక్ అవుతుంది. అలవాటు అయిందంటే చప్రిగా లెక్క నడిపించచ్చు ఈ బండి, ఆబ్వియస్లీ విచ్ ఐ డోంట్ వాంట్ టు. నా గోప్రో ఇంత టాల్ సెట్టింగ్స్లో ఎప్పుడు లేదు ఎందుకంటే. అండ్ బ్యాక్ బ్రేక్ అయితే నాన్ ఎగ్జిస్టెంట్ ఈ బండి మీద, వెనక బ్రేక్ లేదు అసలు. అండ్ క్లచ్ కూడా చాలా టైట్ ఉంది. వైబ్రేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి సర్ప్రైజింగ్లీ ఫర్ 1000cc. అంటే బండి కూడా చాలా ఓల్డ్ అనమాట, ఆల్మోస్ట్ 12 years ఓల్డ్ ఈ బండి. The stiffest suspension I have been. Damn! ఎక్కువ ఫాస్ట్ వెళ్ళాను ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అవర్ బైక్ కాబట్టి. నో టైం 100 అయితే లిటరల్లీ. థ్రాటిల్ తిప్పితే నాకు తెలిసి ఫస్ట్ గేర్లో 150 వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేనైతే, విచ్ ఐ డోంట్ వాంట్ టు ట్రై ఎందుకంటే నైట్ పూట. బట్ యా సౌండ్ చాలా తక్కువ వస్తుంది సర్ప్రైజింగ్లీ, ఎందుకంటే దీంట్లో ఫుల్ సిస్టమ్ ఉంది యోషిమురాది, టైటేనియం హెడర్స్ అండ్ కార్బన్ టిప్ ఎగ్జాస్ట్, లాంగ్ క్యాన్ ఉంది అందుకే సౌండ్ ఎక్కువ రావట్లేదు. మీరు ఒక చిన్న షార్ట్ క్యాన్ వేసినారు అనుకోండి అట్లాంటిది, దిస్ థింగ్ గోస్ మ్యాడ్. డామ్! క్లచ్ ఒకటి సర్వీస్ చేసి థ్రాటల్ కూడా సర్వీస్ చేసినాం అనుకోండి, బండి 1 నంబర్ చీమార్ ఉంటుంది. అండ్ థ్రాటల్ మరీ ట్విచ్చి లేదు ఫర్ 1000cc. మీరు యూనో Z9 కన్నా కొంచెం బెటర్ థ్రాటల్ ఉంది దీనికి. నార్మల్గా మీరు ఏమనుకుంటారంటే 1000cc ఇయ్యంగానే జారిపోతుంది అది అని చెప్పేసి కొంతమంది మోటార్ బ్లాగర్స్ చెప్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. నార్మల్గా మీరు ఒక 600 కానీ 675 నడిపిస్తే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇదే పవర్ మోడ్లు ఉంది అయితే నాకు తెలియదు ఎందుకంటే దీంట్లో సరిగ్గా కనిపిస్తలేదు. లెట్ మీ చెక్. దీనిలో పవర్ మోడ్స్ అయితే కనిపించట్లేదు. కానీ పొజిషన్ అసలు అలవాటు అయితే ఆడుకోవచ్చు బండి నేను అసలు. అండ్ GSX-R 1000 ఇది. హయాబుసాని GSX-R 1300R అంటారు, అది 1300cc అంటే 1000cc. థింగ్ గోస్ లైక్ అ ఫకింగ్ రాకెట్. అండ్ ఏబిఎస్ లేకపోయినా ద బ్రేకింగ్ ఇస్ సో స్విఫ్ట్, అంటే స్మూత్ ఉందన్నమాట. ఒకటేసారి కొట్టగానే రప్ అది అనుకుంటా పడుతుంది, చాలా డీసెంట్గా పడుతుంది బ్రేక్. ఇంకా చప్రీ బాయ్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. దిస్ థింగ్ ఇస్ క్రేజీ. కానీ ఈ బైక్స్ ఎంజాయ్ చేయాలంటే హైవే, అట్లీస్ట్ మీరు 675, 900 ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ బండిని అసలు ఎంజాయ్ చేయలేరు ఈ రోడ్స్ మీద. అరే క్యా హై బాయ్. స్విఫ్ట్ చాలా స్మూత్ ఉంటాయి, ఇది చాలా బగ్గడు ఉంది బండి, లిటరలీ లైక్ టాప్ బగ్గడ్. కానీ గ్లౌజ్ లేకుండా నడిపేలే మీ బండ్లు, చేతులు ఎర్రగా అయిపోతున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో చీకట్లో. కానీ ఏమన్నా లిసన్ టు ద హార్న్. యాక్టివా కన్నా ఘోరంగా ఉంది దీని హార్న్ అయితే. యాక్టివా వుడ్ బి అన్ ఓవర్ స్టేట్మెంట్ ఫర్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ అవుట్ ద బైక్ నేను మీ అందరికి చూపిస్తా.
ఇందాక నుంచి వీడియో సరిగ్గా కనిపించట్లేదు కదా. సో దిస్ ఈస్ ద GSX 1000. LED ఉంది, యూజువల్గా నుంచి బల్బ్ సెటప్ వస్తుందేమో, కానీ యా లుక్స్ నీట్. ఫ్రంట్ బ్రెంబో క్యాలిపర్స్ ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి నాకు తెలిసి నిసిన్వే అనుకుంటా. నిసిన్వా బ్రెంబోవా నిసిన్వే. యోషిమురా ఫుల్ సిస్టమ్, టైటానియం హెడర్స్ విత్ కార్బన్ ఎండ్ క్యాన్ అండ్ ది OG టైల్ సెటప్. మన సాబు స్పెక్ జెల్ ప్లేట్స్ ఉన్నాయి. సౌండ్ స్వీట్ అసలు. కాకపోతే ఏంటంటే వైబ్స్ ఉన్నాయి గట్టిగా, వైబ్రేషన్స్ గట్టిగా ఉన్నాయి. అండ్ ఎంతవరకు అనిపిస్తుందో అని నాకైతే తెలియదు, ఎందుకంటే నైట్ అయింది కదా. యూజువల్ ఇలాంటి బండి మనం నైటే తీయగలుగుతాం, కానీ అందుకని చెప్పి నైట్ టైంలో రికార్డ్ చేస్తున్న వీడియో. 1 hour later. ఇంతసేపు వ్లాగ్ చేసినా నేను మైక్ కనెక్ట్ చేసుకోలేదు, ఇప్పుడే చూస్తున్నా. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఇప్పుడైనా చూసిన. అండ్ మీకు ఏం చెప్తున్నా అంటే అప్పటి నుంచి బేసికల్ ఇప్పుడు నాకు అర్థమైంది ఈ బండి అంటే ఇంతసేపు క్రేజీ కాంటెంట్ షూట్ చేసిన. ఫక్ మ్యాన్, నాకేమనిపిస్తుంది అంటే చాలామంది మోటో బ్లాగర్స్ అడ్వెంచర్ టూర్కి షిఫ్ట్ అయిపోతారు కదా కొన్ని రోజుల తర్వాత. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం కూడా అడ్వెంచర్ టూర్ తీసుకొని టూరింగ్ చేద్దామని. బట్ ఐ ఫీల్ ఐఎమ్ మేడ్ ఫర్ సూపర్ స్పోర్ట్స్ అండ్ నేకెడ్ బైక్స్. ఐ లవ్ దిస్ అడ్రినలిన్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ప్రాపర్ ఏజ్ వచ్చేంత వరకు ఐల్ స్టిక్ టు దిస్, అంటే సేఫ్గానే రైడ్ చేస్తా. అండ్ ఇంతసేపు నేను ఏం చెప్తున్నా అంటే నార్మల్గా ABS ఉన్న బండి మనం ఒక 10 మీటర్స్ నుంచి బ్రేక్ చేస్తున్నాం అనుకోండి, ఇలాంటి బైక్స్ ఒక 15 to 20 మీటర్స్ నుంచి బ్రేక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ ఒకటేసారి ప్యానిక్గా బ్రేకింగ్ చేసినాం అనుకోండి బండి స్కిడ్ అయిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ థింగ్ ఇస్ అమేజింగ్. అండ్ నాకు ఎప్పటి నుంచో ఈ బండి నడిపేదాని ఉండే. ఇవి అసలైన బైక్స్, చౌడా ఫీలింగ్, ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వైబ్స్ అంటారు కదా, ఈ బండ్లోనే వస్తాయి అవి. అండ్ ఈ బైక్ లిటరలీ నా పాత వ్లాగింగ్ స్టైల్ని బయటికి తీసుకొస్తుంది. ఐ లవ్ ఇట్, లవ్ ద ఫీల్. ఎప్పుడన్నా మార్నింగ్ నేను ఒకవేళ సమీర్ బై ఫ్రీ ఉంటే ఐ టేక్ దిస్ బైక్ అండ్ మేక్ అ వ్లాగ్. బట్ దిస్ థింగ్ రన్స్ వెరీ స్వీట్. ఇంకా ఏంటంటే దీంట్లో అరే అసలు నిజంగా మైక్ అసలు కనెక్ట్ అయి ఉంటే చాలా కాంటెంట్ నేను రికార్డ్ చేసిన. ఇట్లా వెళ్ళిపోతుంది థ్రాటల్ తిప్పంగానే బండి. ఫుల్ కాప్స్ ఉన్నారు ఈరోజు. డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది, సాటర్డే కదా. థ్రాటల్ ఇయ్యంగానే వెళ్ళిపోతుంది అయితే. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే సుజుకి ఫ్లాగ్షిప్ బైక్ హయాబుసా అనుకుంటారు. అంటే ఆబ్వియస్లీ అది ఒక స్పోర్ట్ టూరర్ అనమాట. ఇది యాక్చువల్లీ ట్రాక్ వెపన్ సుజుకి వాళ్ళది, ద ప్రాపర్ ట్రాక్ వెపన్ అనమాట, GSX 1000. సో వాళ్ళ బేసికలీ MotoGP కైండ్ ఆఫ్ బైక్ అనుకోండి. ఇంకా ఫ్యూయల్ అప్ అయిపోయినాం ఇప్పుడే. అండ్ దీనిలో రైడింగ్ మోడ్స్ అంటే 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. నార్మల్గా బండి ఆన్ చేసినప్పుడు స్టాండర్డ్కి వెళ్ళిపోతుంది ప్రతిసారి. సో లో, మిడ్, ఇంకా హై ఉంటుందేమో నాకు తెలీదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అరే ఇంత వ్లాగ్. అండ్ ఇందాక నేను స్పీడోమీటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఒక్కసారి మీకు బైక్ ఆపి చూపించేస్తాను నేను, చూడండి, ఎందుకంటే మళ్ళీ ఈ వెళ్తులు రాదు మీకు. సో సుజుకి వాళ్ళది ఫ్లాగ్షిప్ బైక్ ఇది, 1000cc. సో 1000cc బైక్, ఆల్మోస్ట్ 200 bhp ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్. సో MotoGP బైక్ అంటే ఇంకా అర్థం చేసుకోండి సుజుకి వాళ్ళది బైక్. ఫోటో లేనా thumbnail के लिए? చలో. అండ్ ఈ బైక్ అర్థమైన తర్వాత ఏం మజా వస్తుందంటే నాకు అదే మళ్ళీ మైండ్లో తిరుగుతుంది, మైక్ పనిచేస్తుందా లేదా అని. క్రేజీ అసలు. అండ్ బ్రేకింగ్ కూడా దీన్ని మనం కుట్టంగానే స్కిడ్ అయిపోయి కొత్త ABS బైక్స్లా లేదు, మెల్లగా పడుతుంది అనమాట. అంటే మీరు ప్రెషర్ ఇచ్చే కొద్దీ ఎక్కువ బిల్డప్ అవుతుంది ప్రెషర్ అనేది. సో మీరు ఇనీషియల్గా కొట్టంగానే ఆ బైట్ అనేది ఆగం చేసేలాగా లేదు, నార్మల్ మన ఇప్పుడు కొత్త సూపర్ బైక్స్ లాగా. ABS ఏంటంటే కొంచెం బ్రేక్ని రెస్ట్రిక్ట్ చేస్తాను నేను ఫీల్ అవుతాయి యూజువల్గా. దీంట్లో K సిరీస్ ఇంజిన్స్ వస్తాయి, కొన్ని రిలయబుల్ ఉంటాయి, కొన్ని అన్రిలయబుల్ ఉంటాయి. దాంట్లో పెద్ద గిచ్చి ఉంది, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి క్లీన్ బైక్ దొరకడం చాలా కష్టం. అంటే 26,000 తిరిగింది కానీ ఇట్ ఈస్ కన్సిడరబ్లీ వెరీ క్లీన్. AP నెంబర్ బండి ఇది, అండ్ AP తెలంగాణ బండి దొరకడం చాలా టఫ్ ఈ బండ్లు. సో ఇఫ్ యూర్ గెటింగ్ ఇట్ యూఆర్ కన్సిడర్డ్ లక్కీ అంతే ఇంకా. అండ్ ఇలాంటి బండ్లు ఏంటంటే విల్ హ్యావ్ టు డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ 100%. ఈ కొత్త బండ్లో మజా లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ అన్నీ ఒక దగ్గర పెట్టేసి మీకోసం ఇట్ ఇస్ జస్ట్ మీరు థ్రాటిల్ ఇచ్చుకోండి, బ్రేక్ ఇవ్వండి అన్నట్టు. అట్లా కాదు, ఇది లిటరల్లీ ఒక షైన్ లేకపోతే
నేను ఒక స్ప్లెండర్ ఎట్లా వైబ్రేట్ అవుతుంది బండి, ఒక 100 స్పీడ్లో మీరు స్ప్లెండర్ని తీసుకెళ్తే ఎట్లా వైబ్రేట్ అవుతుంది హ్యాండిల్, అట్లా వైబ్రేట్ అవుతుంది బండి. ఆ లిటరల్ ఫీల్ ఉంది బండి నడిపిస్తున్నప్పుడు. ఈ కొత్త సూపర్ బైక్స్లో ఆ ఫీల్ లేదు. యాక్చువల్లీ ఇందాక కొంచెం లిమిట్స్ పుష్ చేసిన బైక్ది, కాకపోతే ఏంటంటే అప్పుడు వాయిస్ రికార్డ్ కాలేదు. డామ్ బ్రో, అదేందో నేను ప్రతిసారి మంచి బండి నడిపించినప్పుడు ఆడియో రికార్డ్ కాదు. అండ్ దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ కానీ, వీలీ కంట్రోల్, సైడ్ కంట్రోల్ ఏం లేదు. ఓన్లీ ఆషిక్ సాబు థ్రాటల్ కంట్రోల్ ఉంది దీంట్లో. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా చాలా అగ్రెసివ్ ఉంది. చేతులు లిటరల్లీ నొప్పేస్తున్నాయి, నాకు అలవాట్లేదు కదా. హై బీమ్ జబర్దస్త్ లైట్ వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ అది ఫస్ట్ గేర్లో ఈజీలీ 150 వరకు వెళ్తుంది. నేనైతే ఇప్పుడు స్పీడింగ్ చేయను, బట్ యా ఫ్లేమ్స్ వస్తున్నాయి అసలు. Guys have to experience this once in a lifetime at least. And full gear వేసుకోవడం వర్త్ అయిపోయింది ఈరోజు. 131 వెళ్ళింది, ఆల్మోస్ట్ 11,000 RPMలో. నేను అంత చూడలేదు స్పీడోమీటర్ని. బ్రేక్స్ ఆర్ క్రిస్ప్ బ్రో, బ్రేక్స్ ఆర్ ఆన్ పాయింట్. ఫర్ ఎ 12-13-year-old bike, the brakes are amazing. చాలా వ్లాగ్ అనేది వేస్ట్ అయిపోయింది ఆడియో వల్ల, లేకపోతే దిస్ వుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ వ్లాగ్ ఆన్ ద ఛానల్, హ్యాండ్స్ డౌన్ చెప్తున్నా. అండ్ గేర్ షిఫ్ట్స్ కూడా స్మూత్ దీనివి, జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే పడిపోతున్నాయి బటర్ లాగా. ఇంకా క్విక్ షిఫ్ట్ వేస్తే ఆలోచించండి ఎట్లుంటుందో. కొత్త GSX అన్నిటికన్నా స్మూతెస్ట్ బటర్ షిఫ్టర్ నేను విన్నా. బట్ యా వ్లాగ్కి కాంటెంట్కి SD కార్డ్ ఫుల్ అయిపోయింది లిటరల్లీ. సస్పెన్షన్ అయితే దిస్ ఇస్ ద స్టిఫెస్ట్ సస్పెన్షన్ హ్యావ్ బీన్ ఆన్. సస్పెన్షన్ లేనట్టుంది లిటరల్లీ. సస్పెన్షన్ లేని సైకిల్ నడిపితే ఎట్లుంటుంది అట్లుంది. ప్రతి ఒక్క బంప్ తెలుస్తుంది నాకు రోడ్ మీద. జీనేం లేదు కదా ఇప్పుడు, వినండి దీని సౌండ్, యాక్చువల్ సౌండ్ ఎట్లుంటుందో. అండ్ ఇప్పుడైతే స్టాండర్డ్ మోడ్లో ఉంది, ఫుల్ మోడ్లో లేదు, లో మోడ్లో లేదు, మీడియంలో ఉందన్నమాట. కానీ ఈ బండి వేసుకొని థర్డ్ గేర్ దాటలేం మనం అసలు సిటీలో, ఎందుకంటే థర్డ్ గేర్లోనే ఈజీగా 100 మెయింటైన్ చేస్తుంది నీట్గా. ప్రాపర్ బైక్ అసలు. అండ్ ఒక్కసారి మీరు బండి ఎక్కి నడుపుతున్నారు అనుకోండి, R15 లానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే పవర్ ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ 200+ కిలోస్ నాకు తెలిసి ఒక 230 వరకు ఉంటుంది. బండి లేపినప్పుడు ఫీల్ అవుతుంది, కానీ వెయిట్ ఒకసారి బండి ఎక్కినాక ఆ వెయిట్ అనేది తెలుస్తలేదు. ప్రాపర్ డెత్ మెషిన్ ఇదైతే. థ్రాటల్ కంట్రోల్ ఉండాలి. ఈ కారు రొట్టిగా గెలుక్కుంటున్నాడు, వీనికి ఏం మజా వస్తుందో ఏందో. అండ్ డిజైన్ అయితే 12-year-old బైక్ లాగా అయితే అస్సలు లేదు. లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఏం చదువుతుంది బండి లిటరలీ. అండ్ ఈ బండి ఈజీలీ 300 దాటుతుంది. 5th గేర్ 6th గేర్ లేచి కొట్టినారు అనుకోండి, 300 ఈజీ మనీ దీనికి. అది కానీ టైర్స్ కూడా క్రేజీ గ్రిప్ పట్టుకుంటున్నాయి. అండ్
అండ్ ఇంజన్ బ్రేకింగ్ కూడా క్రేజీ ఉంది దీన్ని, మన నార్మల్ బైక్స్లా కాదు. ఇంజన్ బ్రేకింగ్ ఆన్ పాయింట్. మీరు థ్రాటిల్ వదిలేండి దన్న స్పీడ్ పడిపోతుంది చూడండి. సో సూపర్ బైక్స్కి ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ కొన్ని పెద్ద బండ్లో మీరు ఇంజన్ బ్రేకింగ్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ S1000లో చేసుకోవచ్చు అనుకుంటా. ప్యూర్ అడ్రినలిన్ అసలు. గేర్ షిఫ్ట్స్ వినండి, డౌన్ షిఫ్ట్స్ వినండి. అమ్మాయిలు కాదు, ఇట్లాంటి ఒక బండి తీసుకోండి 1000 cc 200 bhp. ఆ ఫీలింగ్ అసలు క్రేజీ. అలా ఉంది కదా, ఒకవేళ టాప్ పవర్ మోడ్ ఉంటే అన్రెస్ట్రిక్టివ్గా నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 దాటగానే కొంచెం రెస్ట్రిక్టివ్ మోడ్లో నడుస్తుంది. సో ఐ గెస్ విల్ హ్యావ్ టు లీవ్. ఆషిక్ సాబు వైబ్స్ వచ్చి ఉంటాయి మీ అందరికీ. ఇట్ టుక్ అ ఫకింగ్ GSX 1000 ఫర్ మీ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఫార్మ్ మ్యాన్. ఈ వ్లాగ్ అయితే డెఫినెట్లీ అప్లోడ్ చేస్తా. ఈ మధ్య అసలు వ్లాగ్స్ అయితే లేవు, నాకు అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు. బట్ యా, దిస్ థింగ్ ఇస్ వర్త్ వ్లాగ్. బాల్స్ ఆఫ్ స్టీల్ కాదు, బాల్స్ ఆఫ్ టైటానియం కావాలి, బ్లూ కలర్ అయినది ఈ బండి నడపాలంటే. అర్థమైందా? క్రేజీ బైక్, క్రేజీ ఎక్స్పీరియన్స్, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. డెఫినెట్లీ ఒకరోజు మార్నింగ్ మనం చేద్దాం ఈ బండి బ్లాగ్. బట్ యా, ఇప్పుడైతే సమీర్ భాయ్ హ్యాస్ టు లీవ్, ఐ ఆల్సో హ్యావ్ టు లీవ్. సో వెళ్ళి బాగా చెప్పేసి విల్ లీవ్. क्या ब्रो, चलो विल राइड नेक्स्ट वीक इफ पॉसिबल. स्ट्रीट ट्रिपल लेके आता हूँ मैं. इसमें मज़ा नहीं आया मेरे को Z9 में. उसको करा लो बोलो ब्रो, बार बार बंद हो जा रहा गाड़ी. हाँ हाँ, चलो भाई मिलेंगे. गुड नाइट. సో ఐ గెస్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చాలా పార్ట్ క్లిప్ అయిపోయింది, చాలా పార్ట్ ట్రిమ్ అయిపోయింది. అసలు మైక్ పని చేయలేదు, లిటరలీ కొత్త గోప్రో ఇది. వ్లాగ్ సరిగ్గా వస్తలేమని చెప్పి గోప్రో కూడా కొత్తది తీసుకున్నాను నేను. మైక్ ప్లగ్ ఇన్ చేయడం మర్చిపోయినా ఇందాక బ్యాటరీ మార్చినప్పుడు. ఈ బండి చూడండి ఎంత స్మూత్, అసలు ఫీల్ అయ్యలేదు ఈ బండి నడిపిస్తుంటే. అసలు ఆ వైబ్రేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ స్వీట్ మ్యాన్. లవ్డ్ ఇట్. సో ఇలాంటి కాంటెంట్ కోసం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వద్దనుకుంటే లైట్ తీసుకోండి. బట్ యా, we don't make reaction videos here, we don't make cringe videos here, only pure biking adrenaline. I'll show you what biking is. So make nachite alanti vlogs definitely subscribe cheskondi. Reaction video avi aithe mana channel raw. Next probably will be a R1 or something like that. I want a vlog on R1, definitely a cross plane one. Flat plane kuda oddu, cross plane and nadipiddam manam. With that being said, boys and girls, I'll see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Bye bye.